నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? బాగున్నావు? ఈ రోజుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. శనివారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అని అనుకోవచ్చండి. తప్పకుండా. శనివారం పుట్టిన వాళ్ళు చాలా మంచి వాళ్ళేనన్న వీళ్ళు. చాలా మంచి వాళ్ళు, కష్టజీవులు, ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు వీళ్ళకి. శనివారం జనరల్ గా ఏంటంటే దుర్ముహూర్తాలు, వర్జము, రాహుకాలం అన్ని మార్నింగ్ పూట చాలా ఇబ్బంది. మార్నింగ్ పూట పుట్టారంటే ఇంకా వాళ్ళు లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఏదో ఒక పని అవుతూనే వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు. కానీ వీళ్ళు బాగా రెస్పెక్ట్ అంటే పెద్దవాళ్ళు అంటే చాలా మర్యాద, గౌరవము, ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలి, ప్రేమగా ఉండడము అన్ని ఇష్టపడతారు. వాళ్ళకంటే చిన్నవాళ్ళని, పెద్దవాళ్ళని అందరిని చూసుకుంటారు. కానీ వీళ్ళకి మాత్రం కష్టాలు తప్పవు శనివారం రోజున. అందుకే జనరల్గా శనివారం పుట్టకూడదు అని అనే ఒక నినాదం ఉంది. శనివారం మార్నింగ్ పూట కాకుండా సాయంత్రం పుట్టిన వాళ్ళు చాలా బాగుంటుంది. శనివారం ఎవరైతే సాయంత్రం కానీ రాత్రి కానీ పుడతారో వాళ్ళకి మంచి యోగం. సో మంచి భూములు, ఇల్లు, స్థలాలు బ్రహ్మాండంగా సంపాదించే వాళ్ళు, చండశాసనులు వాళ్ళే. చాలా స్ట్రాంగ్, అంటే ఒక నిర్ణయం, ఒక డిసిప్లైన్ గా వెళ్తారు అన్నమాట. ఒక పని ఇలా అవ్వాలంటే అది అలాగే అవ్వాలి, ఇలా రాసి పెట్టంటే అలాగే జరగాలి అనేది బాగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. అంటే శనివారం పుట్టిన వాళ్ళకి అది ఎక్కువ ప్రయారిటీస్. ఏంటంటే వీళ్ళు ఏ పనైనా అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు అని రీజన్ కావాలి వాళ్ళకి. జనరల్ ఏంటంటే రాబోతే అవసరం వదిలేయండి అని చెప్తారు. వీళ్ళలా కాదు, ఎందుకు అవ్వలేదు దాని రీజన్ కావాలి నాకు అని ఎదుటి వాళ్ళని కూర్చోబెట్టి క్లాసులు పెట్టడం కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళే. ఒక చెప్పాలంటే చాలా స్ట్రిక్ట్ మాస్టర్స్ అనమాట. మన స్కూల్లో చిన్నప్పుడు తెలుగు రాకపోతే మాస్టర్ వచ్చే వరకు ఆ దుద్దు అని చెప్పి దుద్దిపించేవాళ్ళు కదా. అలాగా వీళ్ళు ఏ విషయాలు రాకపోతే నేర్పిస్తూ చేపిస్తుంటారు ఎక్కువ. శనివారం అమ్మాయిలైనా అబ్బాయిలకైనా ఇదే లక్షణాలు ఎక్కువ. అమ్మాయిలకైతే చాలా కోపం ఎక్కువగా ఉంటుంది. అవునా? బాగా కోపం ఉంటుంది. సో అంటే బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది కోపం, బయట మహాలక్ష్మిలా కనిపిస్తారు. అది ఓన్లీ పేరెంట్స్ కి అన్నమాట ఆ కోపం. తర్వాత హస్బెండ్ కి. ఓకే, ఇంట్లో వాళ్ళకి అది ఓన్లీ హస్బెండ్ కి, పేరెంట్స్ కి. మళ్ళీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళు వాళ్ళకు ఏమి ఉండదు. వాళ్ళతో ఏమో డిస్కస్ చేయరు. ఎవరికి ఏదైనా ప్రతాపం అని ఏం చూపించాలంటే వాళ్ళ హస్బెండ్ తో గట్టి మాట్లాడతారు. ఎందుకు చేయలేదు మీరు అని చెప్పేసి, నాకు అన్ని పాయింట్ కావాలని చెప్పేసి. అదే పేరెంట్స్ కి పెళ్లి చేసేటప్పుడు అన్ని లక్షణాలు, ఇన్ని గుణగణాలు అన్ని రాసిస్తారు. ఈ లిస్ట్ లో ఉన్న అబ్బాయి అయితేనే పెళ్లి చేసుకుంటారని చెప్పేసి. సో అందుకని పేరెంట్స్ కి ఇబ్బంది తప్ప మిగతా అన్ని ఓకే. శనివారం రోజు పుట్టిన వాళ్ళు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీళ్ళకి? ఆరోగ్యం చాలా బాగుంటుంది. చాలా డిసిప్లిన్ మనుషులు కదా, చెప్పాను కదా. ప్రతిదీ ఏదైనా ఏ పని చేయాలని ఒకసారి ఆలోచించేస్తారు. ఏదైనా ఫుడ్ తినాలో అది ఎందుకు తినాలి, దానివల్ల ఎన్ని క్యాలరీస్, ఎన్ని బర్న్ అవుతాయి అని అది చెక్ చేసుకుని తినే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో చేస్తారు నాన్న ఈ విషయంలో. ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం బుద్ధిమంతులు అనుకోవచ్చు వీళ్ళని. చాలా మంది తినరు అసలు. ఏ టైం తింటారో అసలు వాళ్ళకి ఆకలి వేసినప్పుడు తింటామని చెప్పి అంటారు. టైం తినాలి, రూల్ ఏంటి అని చెప్పి రివర్స్ లో మాట్లాడతారు అనమాట. సో ఆకలి వేసినప్పుడు మనం తినాలి, శుభ్రంగా ఆకలి వేయాలి, అప్పుడు తినాలి అని చెప్పి. అదే కరెక్ట్, యాక్చువల్గా అదే కరెక్ట్. కానీ వీళ్ళు ఒక్కోసారి అర్ధరాత్రి తినే వాళ్ళు ఉన్నారు కూడా. మార్నింగ్ ఆకలి నైట్ 12 o'clock ఆకలిస్తే అప్పుడు తింటారు. అరే ఇది ఐదు తింటాం ఏంటంటే రూల్ ఏంటి, ఆకలి ఎప్పుడైతే అవి తినాలి కదా అని తింటున్నాం అని చెప్పి చెప్తారు. సో అలాంటి లక్షణాలు కూడా ఈ శనివారం పుట్టిన వాళ్ళకే ఉన్నాయి ఎక్కువగా. సో ఆరోగ్యం అయితే బాగుంటుంది, ఇబ్బంది ఉండదు. ఎట్లాంటి ఫీల్డ్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అనుకోవచ్చు? ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ లో, అందుకే కష్టజీవులు, శ్రమజీవులు. అంటే వీళ్ళు ఏదైనా ఉద్యోగం చేయమని చేయరు. అక్కడ కూడా డిసిప్లిన్ రూల్స్ మాట్లాడతారు. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పు అంటే, అబద్ధం చెప్తే తప్పు కదా సార్ అని అడుగుతారు. అడిగితే ఇంకా అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా. సో ఆయన అసలు ఆయనకి క్యారెక్టర్ లేదు. ఆయన నేను ఉద్యోగం చేయటువంటి అలా చేస్తే నా క్యారెక్టర్ రాసేపోతుంది, నేను చేయను చెప్పే లక్షణాలు చాలా మొండిగా వాదిస్తాను. బాగా ఎక్కువగా ఉంటుంది అన్న. దానివల్ల ఏంటంటే ఎక్కువ చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఏంటంటే వాళ్ళ దగ్గర వీళ్ళ పనిచేయడం ఏంటి, మనకి వచ్చి కదా ఇవన్నీ మనమే చేసుకోవచ్చు అనే లక్షణం ఎక్కువ ఉంటుంది. ప్రతి దానిలో పొదుపు, ఆలోచన విషయాల్లో, డబ్బులు, లెక్కలు, ఎంత పని చేస్తే ఎంత డబ్బులు వస్తాయి, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది ఆ విషయంలో. అందుకని వ్యాపారాలు ఎక్కువ ఇష్టపడతారు. కానీ అనేక రకమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది అనేది చాలా తక్కువ మంది. చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అది కానీ వాళ్ళ ఒక డిగ్నిటీ మాత్రం ఎప్పుడు ఎక్కడ తగ్గదు అనమాట. వాళ్ళు ఇబ్బంది పడినా సరే ఎవరిని ఒక రూపాయి అడగరు, చేసి అస్సలు నా దగ్గర లేవు, నా దగ్గర ఇంతే ఉన్నాయి అని అనరు. వీళ్ళ లేకపోయినా ఎవరిని అడిగితే వీళ్ళు వస్తే
సరే అప్పు చేసిన వాళ్ళకి ఇస్తారు. ఉమ్. సరే పోన్లే అడిగారు కదా ఉమ్. మనం లేవని చెప్పకూడదు అని చెప్పేసి ఇస్తారు. అలాంటి లక్షణం ఎక్కువ అన్నమాట శనివారం పుట్టిన వాళ్ళకి. బ్యూటిఫుల్. ఇప్పుడు త్రయోదశి తిథిని శనివారంతో అనుసంధానం చేస్తూ చాలా విశేషవంతమైనటువంటి రోజు అని ఖచ్చితంగా చెప్తారు. శని అవునవును. త్రయోదశి ఒకవేళ అది ప్రదోషంలో ఉంటే ఇంకా మరి విశేషంగా కూడా విశేషం చెప్తూ ఉంటారు. మరి ఇదే శనివారం పుట్టిన వాళ్ళు అది ఆ రోజు త్రయోదశి గనక అయ్యి ఉంటే తిథి ఎలా ఉంటారండి వాళ్ళు? ఖచ్చితంగా 2 రకమైన ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి. ఒకటి మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. 2 ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉంటాయి. మూడోది ఏంటంటే బాగుంటుంది అది. ఎందుకంటే శని త్రయోదశి వేరు, వీళ్ళు పుట్టడం వేరు నాన్న. శనివారం పుట్టడం అనేది చెప్పారు మీకు ఆల్రెడీ. ఇన్ని కష్టాలు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అది రాత్రి తిథి ఒకవేళ త్రయోదశి అయితే ఎలా ఉంటుందన్న? త్రయోదశి తిథి వేరు, మళ్ళీ దాని లక్షణాలు వేరే ఉంటాయి. వేరే 2 ఉంటాయి. మిక్స్ చేసి దీంట్లో రాదు. శని త్రయోదశి సపరేట్ మళ్ళీ మనకి. శని త్రయోదశి రోజు పుట్టడం అనేది ఒక రకంగా యోగం అనొచ్చు, ఒక రకంగా ఇబ్బంది అనొచ్చు. అది సో లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. వివాహం అవ్వకుండా ఆలస్యం అయ్యే వివాహాలు ఆలస్యం అయ్యే అలాంటివి అవకాశం కూడా ఉంటాయి. ఉన్నాయి. చాలా మంది వివాహం అయినా పిల్లలు లేకుండా, సంతానం లేకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో 2 లేకుండా బ్రహ్మచారిగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అది త్రయోదశి, శని త్రయోదశి అంటే శివుడిది అని చెప్పి అంటాం. ప్రదోషం అంటే ఇంకా శివుడి అభిషేకం అని చేస్తాం చాలా విశేషంగా. సో ఆ అభిషేకం అంటే ఇప్పుడు శివుడు ఒక్కొక్కసారి ఆయన కళ్ళు మూసుకుని ముక్కుండిగా కామ్గా శ్మశానంలో కూడా తిరుగుతుంటారు. సో వీళ్ళకి వైరాగ్యం ఎక్కువగా వచ్చేస్తుంది. సో వైరాగ్య తత్వం ఎక్కువగా కలుగుతుంది కనుక అంత గొప్ప రోజుగా ఏమీ కన్సిడర్ చెయ్యను. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ లో అది చెయ్యం. అలాగే వీళ్ళు అసలు వీళ్ళకి కలిసి వచ్చేటటువంటి డేస్ అండి. వీళ్ళు కలిసి వచ్చే రోజు శనివారం వాళ్ళకి శుక్రవారం బాగా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పనైనా పాపం వాళ్ళు శుక్రవారం వెళ్తే బాగా పని కలిసి వస్తుంది. ఇంకా శుక్రవారం బ్రహ్మాండంగా వీళ్ళకి అన్ని విషయాల్లో. మిగతా అన్ని కూడా కొంచెం కొంచెం తక్కువే ఉంది చెప్పచ్చు. సోమవారం పర్వాలేదు, ఇంకా బుధవారం ఇంకొంచెం బాగా కలిసి వస్తుంది. అది కానీ బుధవారం జనరల్ గా ఏంటంటే శనివారం పుట్టిన వాళ్ళు బుధవారం రోజు ప్రయాణాలు చేయకూడదు. దానివల్ల వాళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. సో అందుకే శుక్రవారం ఎక్కువ చెప్తుంటాను నేను. ప్రతిదీ శుక్రవారం చేసుకోండి, ఏ పనైనా శుక్రవారం చేసుకోండి, మీకు కలిసి వస్తుంది. ఎలాగైనా కావాల్సింది ధనమే వీళ్ళకి. ఆ ధనం అనేది శుక్రవారం అమ్మవారికి అనుగ్రహం కనుక లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకొని చెప్తాను. ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు? ఆదివారం. ఆదివారం అసలు పడనటువంటి రోజుగా చూడండి. రోజు యాంటీ కాంబినేషన్ రోజు అది యాక్చువల్ చెప్పాలి వీళ్ళకి. సో ఆదివారం వీళ్ళు నాన్ వెజిటేరియన్ అస్సలు ముట్టుకోకుండా, ఆదివారం ఎవరితో వాదించకుండా, ఆదివారం మౌన వ్రతం పాటిస్తే ఇంకా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఏమైనా స్మార్ట్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయండి వీళ్ళకి జీవితం సాఫీగా వెళ్ళిపోవడం? తప్పకుండా. వీళ్ళకి ఏంటంటే మెయిన్ పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరిని చాలా ప్రేమగా చూసుకుంటారు. కానీ చాలా మంది ఏంటంటే ప్రేమ ఉన్నా సరే బయటికి కనబడకుండా ఉంటారు. వాళ్ళకి తల్లిదండ్రులే గౌరవే, కానీ వాళ్ళు చెప్పినట్టు విన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టు విన్నట్టు నటించడం అని అలా ఏం చేయరు. మనసులో పెట్టుకుంటారు, మాత్రం బయట మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు. వాళ్ళతో అలా మాట్లాడకుండా ఉండాలి. తల్లిదండ్రులకి ఇద్దరికి పాద నమస్కారం చేస్తూ బయటకు వెళ్తూ ఉండాలి. భార్యని ఖచ్చితంగా బాగా చూసుకుంటారు వీళ్ళు, దాంట్లో డౌట్ లేదు. తల్లిదండ్రులు మాత్రం చాలా జాగ్రత్తగా కాళ్ళు నమస్కారం చేయాలి. వాళ్ళకి వీళ్ళు ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. అమ్మో వాడు విన్నాడు చేయడానికి, వీళ్ళకి బాగా ప్రేమ, చాలా ప్రేమిస్తారు తల్లిదండ్రులు అంటే. ఎంతో గౌరవం అంటే వాళ్ళు చెప్పింది చేస్తారు వీళ్ళు. కానీ వాళ్ళ ముందు ఒప్పుకోరు. వాళ్ళ ముందు మాత్రం చేసినట్టుగా కనిపించరు. వాళ్ళకి పాద నమస్కారం చేయడం ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే ఎక్కువ ఎవరితోటి వాదించకూడదు. ఎక్కువ ఎవరితోటి వాదన పెట్టడం వల్ల వీళ్ళకి బాగా ఇబ్బంది పడుతుంది. ఎందుకు అంటే వాదించడం అనేది జరిగితే అది నెగిటివ్ ఎనర్జీస్ స్టార్ట్ అవుతాయి. ఎక్కడైతే నెగిటివ్ అనేది ఉంటుందో అక్కడ జ్యేష్ఠ లక్ష్మీదేవి ఉంటుందని, ఏంటి లక్ష్మీదేవి ఉండదు. సో లక్ష్మి అంటే శాంతి స్వరూపంగా ప్రేమగా మాట్లాడి తప్పుకుండి నాజుగా సరే అని మళ్ళీ మాట్లాడదాం, ఇంకా అనండి, ఇంకా అనండి, నాకు ఇక్కడ కూర్చోవచ్చు, బాగుంది ప్లేస్ నాకు అని చెప్పి అని కూర్చుంటుంది. అందుకని చేయొద్దని చెప్పి వాదనల జోలికి వెళ్ళకూడదు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ 7 రోజుల్లో పుట్టిన, ఈ 7 వారాల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.